బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పొలంలో వేసిన గుళికల మందు తిని 30కి పైగా జింకలు చనిపోయాయి. పెబ్బేరు మండలం గుమ్మడంలో రాత్రి ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలంలో వేసిన గుళికల మందు తిని 30కి పైగా జింకలు చనిపోయాయి. పెబ్బేరు మండలం గుమ్మడంలో రాత్రి ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక జింకల మృతిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, మొత్తం ఎన్ని జింకలు చనిపోయాయి? స్థానికులు ఏమంటున్నారు? స్పందన, మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఓ రైతు తన మొక్కజొన్న పొలానికి సంబంధించి ఈ గుళికలు వేయడంతో ఆ మందు గుళికలు తిని అక్కడ ఉన్నటువంటి కృష్ణ జింకలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్ 30 పైగా అని చెప్తున్నారు. ఇంకా అక్కడికి ఘటనా స్థలానికి ఫారెస్ట్ సంబంధించిన అధికారులు మాత్రం చేరుకోలేదు. కేవలం ఒక బీట్ ఆఫీసర్ మాత్రమే చేరుకున్నారు. ఎఫ్ఆర్ఓతో పాటు మిగతా డిఎఫ్ఓ, మిగతా అధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఘటనా స్థలానికి చేరుకోరు. అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు, అక్కడ స్థానికంగా ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు తన పంటను కాపాడుకోవడం కోసం విష గుళికలు వేయడం జరిగింది. క్రిమి సంహారక గుళికలు వేయడం జరిగింది. ఆ క్రిమి సంహారక గుళికల్ని తిన్నటువంటి కృష్ణ జింకలు దాదాపు 30కి పైగా చనిపోవడం జరిగిందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటన సంచలనం రేపే తరుణంలో ఒక విధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటూ పెద్ద పెద్ద చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, మృతి చెందుతున్న ఘటనలు మల్నాడు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటనతో 30కి పైగా జింకలు అనేది పెద్ద సంచలనం రేకెత్తిస్తుంది. ఈ తరుణంలో అటు పోలీసు కానీ, ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కానీ కొంతమంది మాత్రమే ఇప్పటి వరకు చేరుకున్నారు. మిగతా ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రం ఆ ఘటనా స్థలానికి చేరుకోలేదు. శవ పరీక్ష చేసిన తర్వాత ఆ మృతి చెందినటువంటి ఆ జింకల శాంపుల్స్ తీసుకున్న తర్వాత అసలు ఏంటి కారణాలు అనే విషయాలు తెలియాల్సింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి కారణాల మీద కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. స్పందన. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బాలకృష్ణ.